వసంతమిక వచ్చనది వయసుడి వెచ్చనదే యశసులిక కన్నులే మనసులిక వెన్నెలలే అలిగిన సొగసులు గుట్టుడే ఉలుకు ముళ్ళు గుచ్చుకుని పగలు అరవించనులే వాళ్ళ కన్నులను నెమలి కలవచ్చనులే హంపిని కాసిన సొంకుల దేవి గుడి భుజమదిరెను గుర్తుగా శుభశ గుణములకు గుర్తుగా వసంతమిక వచ్చనులే వయసులుని వెచ్చనదే ఈ ఆనంద సమయంలో నీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. బహుమత ఏమిటండి అది? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? దేనికండి? బహుమతి కావాలంటే కళ్ళు మూసుకోవాలా? మరి నీ ఇష్టం. తప్పదంటారా? మరి నీ ఇష్టం. సరే అయితే. చూడండి, నేనే ఈ శుభ సందర్భంలో మీకు మంచి బహుమతి ఇస్తాను. బహుమతి నువ్వు నాకు ఇవ్వాలనుకుంటున్నావా?
ఏం బహుమతి ఇవ్వాలనుకుంటున్నావబ్బా? మీరు కళ్ళు మూసుకుంటే మీకు చెప్తాను. నేను కళ్ళు మూసుకోవాలా? తప్పదంటావా? తప్పదండి. అరే మరి నీ ఇష్టం. కళ్ళు మూసుకోండి. ఏమండి 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 ఏమైందండి అలా బిగుసుకుపోయారు? ఒక్క బహుమతని గుక్క తిప్పుకోకుండా ఇన్ని బహుమతులు ఇస్తావా అమ్మ దొంగ? వదలండి, ఎవరైనా చూస్తారు. ఏయ్, నీ వెచ్చని కవిగిల్లో మైమరిచి ఎంత తప్పించినా నా కోరికలకు అవతలి తీర్చలేదు. మాటలకి మాత్రం ఏమీ తక్కువ లేదు. రోజు రోజుకి మీలో చిలిపితనం ఎక్కువైపోతుంది. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు పవిత్ర. నిజంగానా? నా కనుపాపల్లో నీ ప్రతిరూపాన్ని నీకే అర్థమవుతుంది నీవెంత అందంగా ఉన్నావు అనేది. లేదే, ఎప్పట్లాగే ఉన్నానే. లేదు, ఎక్కడొచ్చిందబ్బా ఈ అందం? నీలో ఏదో కొత్తదనం పట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కడొచ్చిందబ్బా ఈ అందం? ఈ చీరలో వచ్చింది అందం. అదేమీ లేదు, ఉండండి. ఒక్క నిమిషం. ఈ చీర విప్పేస్తే తెలుస్తుంది చీర వలన నీకు అందం వచ్చిందా లేదా నీ వలన ఈ చీరకు అందం వచ్చిందా అనేది. అమ్మా, ఆశ దోష అవన్నీ ఇప్పుడు కాదు, సాయంత్రమే. మీరు మరి మర్యాదగా డ్యూటీకి వెళ్ళండి. స్వాగతం నీకే సుమా ఈ జీవితం. నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు ఉంటుంది. నడివేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి పందిరై వెతుకే విరపూసే వేళ పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది.
సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం తడబాటే నడతనగా నీ నడక నన్ను వెతికి రాదా సంతోషం సాక్షిగా ముఖ భాష వింటున్నా మరొక్క మారను ఆ మాటే మనస్సు ఉంటుంది ప్రాణమా సుస్వాగతం నీకోసమే పుట్టాలని నా ఊపిరన్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు ఉంటుంది హలో ఆ స్టేజ్కి కుడివైపున వాళ్ళ వెనకరండి. ఎందుకు అక్కడ నిలబడ్డారు? విక్రమ్ సింగ్, రంజిత్ సింగ్, భైరవ్ సింగ్ తమ్ముళ్ళు. భైరవ్ సింగ్ చూసి ఈ ప్రభుత్వాలు భయపడుతున్నారంటే భైరవ్ సింగ్ బలగం ఈ విక్రమ్ సింగ్, రంజిత్ సింగ్లే. భైరవ్ సింగ్ బలం బలగం ఈ రంజిత్ విక్రమ్ సింగ్లే. భైరవ్ సింగ్ ఆర్డర్ వేస్తాడు, ఈ విక్రమ్ సింగ్, రంజిత్ సింగ్లు దాన్ని అమలు చేస్తారు. వీళ్ళు వస్తున్నారంటే ఎవరైనా సలాం చేయాల్సిందే, వీరికి గులాం కావాల్సిందే. ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత కొడతా అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుకి స్నానం నీకు చేస్తా. చంపి రక్తంతోనే రాస్తా. సంజనా, సంజనా ఎక్కడ ఉన్నావు? మామయ్య ఇక్కడున్నా మామయ్య.
సంజన? వంట చేస్తున్నాను మామయ్య. కాలేజ్కి టైం అవుతుంది కదా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయిపోయారండి, టిఫిన్ చేద్దాం. ఓకే సంజన. ఏంటి మామయ్య, మళ్ళీ పొద్దున్నే మొదలు పెట్టారా? రేపటి నుంచి తాగను సంజన, ఈ ఒక్క రోజుకి వదిలే. రోజు ఇలానే అంటున్నారు, అయినా మళ్ళీ మామూలే. మీకు రాను రాను మందే ప్రపంచం అయిపోతుంది మామయ్య. ఎంత మాట అన్నావు సంజన? ఈ లోకంలో నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు సంజన. నేను ఇన్ని రోజులు అలాగే అనుకున్నాను మామయ్య, నీకు మందే ప్రపంచం అవుతుంది. అది ఉంటే నీకు ఇంకా ఏది గుర్తు రావట్లేదు. అలా మాట్లాడకు సంజన. ఊపిరి పీల్చమైనా మర్చిపోతానేమో కానీ ఎంత మాట అన్నావు సంజన? ఆ సూర్యుడికైనా ఈ లోకం మీద ప్రేమ తగ్గి ఉదయించడం మానేస్తాడేమో కానీ నాకు మాత్రం నీ మీద ప్రేమ తగ్గదు సంజన. నేను ఇన్ని రోజులు అలాగే అనుకున్నాను మామయ్య, కానీ నువ్వు రోజు రోజుకి మందు తాగి మందే ప్రపంచం లాగా అయిపోతుంది. ఈ రోజు నా బర్త్డే అన్న సంగతి కూడా మర్చిపోయావు. అలా మాట్లాడుకు సంజన. ఊపిరి పీల్చమైనా మర్చిపోతానేమో కానీ నిన్ను మాత్రం మర్చిపోను సంజన. నాకున్న పంచ ప్రాణాల్లో ఒకటి ఊపిరి పీల్చని గురించి మిగతాది నీకే ఇచ్చాను సంజన. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీకు నీ ప్రాణం కావాలా, ఈ సంజన కావాలని అడిగితే నాకు జన్మ జన్మలకు ఈ సంజనే కావాలని కోరుకుంటాను సంజన. కాదు మామయ్య, మీరు ఇలా రోజు రోజు తాగి మీ ఆరోగ్యం ఎక్కడ పాడవుతున్నామో అన్న భయంతో నేను ఇలా అంటున్నాను మామయ్య. మీరు నిన్న రాత్రి ఎంత టూ మచ్ అయి వచ్చారో తెలుసా? నేను భోజనం కలిపి తినిపించినా కూడా మీరు తినలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. మీకేమన్నా అయితే నేను ఎలా బ్రతకగలను మామయ్య? ఆ దేవుడే ప్రత్యక్షమే నన్ను అడిగితే నీకు ప్రాణం కావాలా, మామయ్య కావాలని అడిగితే జన్మ జన్మలకి నాకు మా మామయ్య కావాలని చెప్తాను. సంజన అలా చూడు, రాత్రి 12 గంటలకే నీ బర్త్డే పార్టీ ఏర్పాటు చేశాను. కమాన్ సంజన, వచ్చి కేక్ కట్ చేయి. సంజన, ఈ బర్త్డే పార్టీకి నాది ఒక చిన్న గిఫ్ట్. ఏంటి మామయ్య? అబ్బా, చాలా బాగున్నాయి మామయ్య. ఇవి నీ చేతులతో నువ్వే పెట్టు మామయ్య నాకు. అబ్బా, చాలా బాగున్నాయి మామయ్య. అలాగే నాకు ఈరోజు ఇంకొక
ఒక మాట కూడా ఇవ్వాలి మామయ్య. ఏం మాట అడుగు సంజన, ఇస్తాను. ఈ రోజుతో మీరు నన్ను ముట్టుకున్నానని చెప్పేసి నాకు మాట ఇవ్వాలి మామయ్య. ఓకే సంజన, ఈ రోజు నుంచి నేను ఇక తాగను సంజన, నీ మీద ప్రామిస్ చేస్తున్నాను. మా మంచి మామయ్య. వయసు కోరు తీరాలిలే, వలపు జోరు చలాలిలే. పడుతుంది ప్రతిసారి సిగ్గు చీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి. పటేల మేలుకున్న కళ్ళ ఎరుపు తెల్లవారి మామ గొప్ప ఊరికంత చాటుతుంది మరి మరి. ఒకసారి కసి పుడితే మరోసారి మతి చెడితే వయసు వలపు జోరు చలాలిలే. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే. వలపు జోరు చలాలిలే. సడలిపోతే తప్పదంట మొదటి పెట్టుబడికి గిట్టుబాటు ఎప్పుడొస్తా. 3 నాళ్ళ ముచ్చటంతా డసిపోతే గిట్టదంట. మొదటి రేగి కావాలంటే ఎట్టాగంట. సూర్యుడొచ్చి తలుపు తడితే తీయకుంటే చాలంట. తుదిరేగి కలబడితే వలపు జోరు తేలాలిలే. ఉడుకు పుట్టి నాడు కబడ్డీ ఉండబట్టి వయసు కోరు తీరాలిలే. తాన నాన్న
నమస్కరిస్తుంది. నేను ఎప్పుడు ఎవరికి నమస్కారం చేయలా. సరే నీకే చేస్తున్నా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? సింగ్ సింగ్ ఏ కొత్త మనిషి వచ్చినా మమ్మల్ని గెలవాలి. అలాంటిది కబురు పెట్టినా నువ్వు రాదంటే ఎంత పొగరు. నువ్వు కబురు పెట్టగానే నా డ్యూటీ మాని నీ దగ్గరికి రావడానికి నువ్వేమైనా నా పై ఆఫీసర్ కమిషనర్వా లేక హోమ్ మినిస్టర్వా? అంతకంటే పవర్ ఉన్నవాడిని. హోమ్ మినిస్టర్ అంటే నీ హోల్ డిపార్ట్మెంట్ మొత్తం నేను కబురు పెడితే ఆ ఇంటి గేటు ముందుంటుంది. చూడు డీసీపీ, రౌడీజం లేకుండా రాజకీయం చేయలేం. పోలీస్ లేకుండా రౌడీజం చేయలేం. ఆడి తాలూకా ఈడి తాలూకా అని చెప్పకుండా నువ్వు చెప్పాల్సిందేందో ముక్కు సూటిగా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. ఇంతకు ముందు నా డీసీపీకి మేమేం పని చేసినా 20% ఇచ్చేవాళ్ళం. నీకు ఇస్తాం. కావాలంటే చెప్పు, 30% ఇస్తాం. అలా తీసుకోవడం ఏమంటారు? మాలాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ మాల్ అంటారు. అంటే మీలాంటి ఆఫీసర్ తీసుకుంటే వంశం అంటారు. సోదరుగా చెప్పాలంటే రేప ఉండగా చక్క పెట్టుకోవడం అంటారు. అలాగా మీరిచ్చేలంతాన్ని తీసుకొని నేను మీకు ఏం చేయాలి? అలా అడిగా బాగుంది. ఈ సిటీలో మా మనుషులు ఏం చేసినా నువ్వు పట్టించుకోకూడదు. ఏం చేశానంటున్నారు? ఏం చేస్తారేంటి? మర్డర్లు చేస్తాం, చేస్తాం, మారణ హోమాలు సృష్టిస్తాం. మేమేం చేస్తున్నా నువ్వు చూసి చూడనట్లే ఉంది. దానికి నీ కష్టంగా ఉన్నా మా మనసులో పెట్టు. ఏమంటారా? నిన్ను కూడా చల్లవేసి చెప్పకూడదు తెలిపిస్తాను. డీసీపీ తులసిరామ్, రామ్ తులసిరామ్, డీసీపీ తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీస్ అంటే ఏమనుకున్నా? నువ్వు రౌడీయం చేయడానికి తీసుకున్న లైసెన్స్ బిల్ అనుకుంటున్నావా? పోలీస్ అంటే నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది. నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీలాంటి రౌడీల పార్టీల్లో బంతిలో ఆడుకోవడానికి వచ్చిన సమ్మున్న డీసీపీ. ఇక్కడ రంజిత్ సింగ్ చెప్పిందే చెప్పాను. ఆ వృత్తి అది కాదని గట్టిగా వస్తే మీద అర్థంగా తెగదరగటం ఆ హాబీ. మర్యాదగా మాతో రాజీకొచ్చి చలిమి చేస్తాం కాదు అని తల ఎగరేస్తే తల తీస్తాం. ప్రిన్సిపాల్, లెక్చరర్, డాక్టర్, ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నా కూడా ఈ యొక్క డీసీపీ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? ఇలాంటి గూండాల గుండెలు చీల్చడానికే. ఈ ఏరియా కొత్త కదా, మా గురించి తెలియక ఎలా మాట్లాడుతున్నావు? ఈ ఏరియా కొత్త అయినా నీ ఎలాంటి ఎదవలు ఏర్పడటానికి పాత బండి. నేను అండర్గ్రౌండ్ లో ఉన్నప్పుడే 14 మందిని ఎన్కౌంటర్ చేశాను. దిస్ ఈజ్ నాట్ ఎ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. చచ్చిపోతున్నావు, చచ్చిపోతావు. రచ్చగొట్టింది నువ్వు అయినా రాత్రికి పోమంటున్నాను. మరొకసారి చెప్తున్నా, కస్టడీలో ఉన్నా
సరే, ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్ ఒక్కడే ఉంటా. వచ్చి నా తల్లు ఒక్క వెంటుక పీకుతాను. అలా పీకుల రోజు నేను ఈ దాదాగిరి పెంచి ఈ జాగ్రత్త చేసేసి ఈ సిజోది వెళ్ళిపోతాను. లేకపోతే నువ్వు వచ్చావని ఒప్పుకొని నీ రౌడియాన్ని వదిలేసి నా కంటికి కనిపించినంత దూరంలో పారిపో. పెద్ద హీరోల లక్ష్మమ్మకు నీ తల్లో పెట్టుకొని కాదురా, నీ తల తీస్తా. తీయలేని రోజు నువ్వు చెప్పిన శబ్దం వదులుకొని వెళ్ళిపోతాడు. ఈ రంజిత్ సింగ్ పట్టి పిడికిలు బిగించాలంటే కొమ్ములు తిరిగిన మనగాడైనా కాటికి పోవాల్సిందే. దిస్ ఈస్ మై పోలీస్ షాప్. రాటి నుండి AK-47 దాకా పట్టుకున్న ఏకైక పిడికిలు బిగించి ఒక్కటిచ్చానంటే ఎముకలు పిండి పిండి అయిపోతాయి. ఇక నిన్న భగవంతుడే కాపాడాలి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. డీసీపీ తోచరాం నీ అన్నకు చెప్పు. ట్రైనింగ్ ఎప్పుడు వెళ్తున్నావు? రేపే బయలుదేరుతున్నా మాదిరి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గుర్తుంటానా? మర్చిపోతేనే కదా గుర్తుకు రావడానికి. అది సరే కానీ ఇంతకీ మనం పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాం? పెళ్ళికి అప్పుడే తొందర ఉంది. నీకు అలాగే ఉంటుంది సిమా. నాకు మాత్రం ఆకలి వేస్తుంది, అన్నం తినబుద్ధి కాదు. దాహం వేస్తుంది, నీళ్లు త్రాగబుద్ధి కాదు. నిద్ర వస్తుంది, పడుకోబుద్ధి కాదు. చూడు, అటు చూసినా నువ్వే, ఇటు చూసినా నువ్వే, ఎటు చూసినా నువ్వే. నా మనసంతా నువ్వే ఉండి పిచ్చెక్కిస్తున్నావు అనుకో. కళ్ళు తెరిచినా నువ్వే, నా ప్రతి కదలికలు నువ్వే, నా ప్రతి అనుభవం నువ్వే. నువ్వు మరి ఈ స్థానం ఎక్కడిని చెప్పము. సిమా, నిన్ను నీ ప్రేమని పొందడం నిజంగా నా అదృష్టం. నిన్ను ఆరాధించిన హృదయ సన్నిధికి నువ్వు చేరుతానంటే నా మనసు ఎంతో మురిసిపోతుంది. మన ప్రేమ శాశ్వతమైనది. సిమా, నిన్ను చూడాలని, నిన్ను చూస్తూ ఇలాగే ఉండిపోవాలని నా మనసు ఎప్పుడు తలతలాడుతూ ఉంటుంది. కలిసిపోవాలని, నీ పూలవనంలో సీతాపకు తిరుగులో వేగించాలని, ఈ కలవ సందర్భంలో జీవితంలో విస్తరించాలని అంతనే మాదిరి. ఐ లవ్ యూ మాదిరి. ఐ లవ్ యూ. తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోల కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కన వాళ్ళ
చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు కలిసి పదే పదే కనవేశ తడుకు చిన్నది తడుకున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు చూపుల్లోనే గురి చూసా కిటుకు లాగి లాగి అది నీసా తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు పూల కైడల్లో కోరుకున్నది పూల పక్కల్లో వానమున్నది సై సై అంటూ సపాటి సంగు చూడాలా పద్దెనితో మీరు వింటున్న ఈ పాటలు నమస్తే డీసీపీ సాబ్. నమస్తే నా పేరు సింగ్ విక్రమ్ సింగ్. ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వచ్చాను డీసీపీ? ఆ విషయానికే వస్తున్నా. నా తమ్ముడు రంజిత్ సింగ్ వచ్చి నీ కస్టడీలో ఉన్న మా మనుషులను వదిలిపెట్టమంటే ఏవో పిచ్చి పిచ్చి కోతలు కూర్చావంట. అలా మాట్లాడటం తప్పు కదా. ఏంటి రాయబారానికి వచ్చావా? కాదు, నీ కస్టడీలో ఉన్న మా మనుషులను విడిపించగలమని వచ్చా. అది అసంభవం, అది జరగని పని. అవునా? అసంభవాన్ని కూడా సంభవంగా మార్చగలవాడే ఈ విక్రమ్ సింగ్. చూడు డీసీపీ, సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏమి రాలుతుంది? ఊడిద రాలుతుంది. అలాగే ఓ పౌర్ణవాడు, ఓ పొగరబోతు ప్రళయం 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 పుట్టి
ఆ సింగులకొండ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెప్పు, మా మనసులో వదిలేకపోతే అద్దంకి గొండ్ల కమ్మలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. చూడు విక్రమ్ సింగ్, మీ తాత పేరు గబ్బర్ సింగ్, మీ నాన్న పేరు సంగ్రామ్ సింగ్. 1975 లో మీ నాన్న దాసు అనే ఆకురుడి దగ్గర పని చేస్తూ అదును చూసుకొని అతను లేపేసి ఆ స్థానంలో రౌడీజాన్ని కొనసాగిస్తూ కనుమూశాడు. రౌడీజాన్ని మీరు వారసత్వంగా తీసుకోండి. మోటార్ కింద రాడు, మానభంగానికి కింద రాడు. మీరు చేసే ప్రతి అరాచకానికి ఒక రేటు డిసైడ్ చేసి రౌడీ అని ఇక మీరు చెప్పిన వాళ్ళకే పార్టీ టికెట్, మీరు చూపించిన వాళ్ళకే సీఎం పదవి. ఈ సిటీలో ఎక్కడ బాంబు పెళ్ళా అది నీ మనసులే చేశావు. ఈ సిటీలో ఎక్కడ మారణామ సృష్టించా అది నీ వాళ్ళు చేశాడు. ఈ అద్దెకులో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలాంటివి ఏమి చేసినా అది నీ మనసులే చేసినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్టేట్ పాలిటిక్స్ మొత్తాన్ని మీకు పట్ల పెట్టుకొని రౌడీజాన్ని కొనసాగిస్తున్నారు. ఇది నా మీ చరిత్ర. హలో డీజీపీ, రామాయణంలో బాగానే బట్టి చెప్పావు. మా జీవిత చరిత్ర గురించి, మా గురించి చాలా విషయాలే తెలుసుకున్నావు. ఇన్ని విషయాలు తెలుసుకున్న వాడివి ఒక్క విషయం తెలుసుకోలేకపోయావు. నేను చెప్తా విను. బైబిల్లో యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? తెలియక చేసిన తప్పులు క్షమించబడును, తెలిసినా చేసిన పాపాలు క్షమించబడును అని చెప్పాడు. మా గురించి తెలియక మా మనుషులను అరెస్ట్ చేసి తప్పు చేసుకుంటావు అనుకున్నా, కానీ మా గురించి తెలిసి అరెస్ట్ చేశావు. తెలిసి చేసిన తప్పులు ఆ భగవంతుడైనా క్షమిస్తాడేమో, కానీ ఈ విక్రమ్ సింగ్ అస్సలు క్షమించడు. నీ అంతు చూస్తా. ఏంటో 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 నువ్వు ఆలు రాని ఆవుడివి. నీకే అంత బదులుంటే ఐపీఎస్ చదివాడిని, నాకెంత బదులుండాలా? నీకంటే మర్యాద నడవరా బయటికి. డీజీపీ, ఈ కంటికి నేనేమైనా వెదవలా కనిపిస్తున్నాను? నేను స్టేషన్ లో అడుగు పెడితే ఏసీ, సిసి, డీజీపీ, సిఐజీ లేచి నమస్కారం చేస్తారు. అలాంటిది నేను ఎవరో తెలిసి కూడా గౌరవించడం మానేసి పొగరుగా సమాధానం చెప్తున్నా. నువ్వేమైనా గౌతమ్ బుద్ధుడవా, లేక భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, లేక సిలువనెక్కిన జీసస్ పూజించి గౌరవించడానికి నీకెంత మర్యాద? బయటికి తులసిరామ్, yes, రామ్ తులసిరామ్, డీసీపీ తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాయ్. నీ మనుషుల్ని రేపు కోర్టుకు తీసుకెళ్తున్నాను. కోర్టుకు తీసుకెళ్ళడానికి సరిగ్గా 12 గంటలు మాత్రమే టైం ఉంది. ఈలోపు నీ గోండా జనం ఉపయోగిస్తావో, నీ రౌడీ జనం ఉపయోగిస్తావో
ఎందుకే పలుకుబడి పెరుగుతావు? పోలేసుకుంటావు, పోలికి ఆకలేదు. నీ ఇష్టం వచ్చిన తమ్ముంటే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళకుండా ఆపు. కోర్టుకు తీసుకెళ్లే టైంలో ఎవరైనా అడ్డుపడితే వాళ్ళను గంగమ్మ జాతరలో పొట్టలు తల నరికినట్టు అప్ప నరుకుతారు. ప్రతి వాట మొదలుపెట్టి నాకంట బాగా ఎవడు వాళ్ళాడు రా. నేను నరిగితే నిన్ను గుర్తుపట్టడం నీ డిపార్ట్మెంట్ వల్ల కాదు కదా, నీ పిల్ల వల్ల కూడా కాదురా. నా చేతిలో ఓడిపోతావు. ఓటమి నా ఒంట్లోనే లేదా, నా ఇంట్లో ఉంటుంది. ఈ రాజ్యం నా ఒంట్లో ఉంటుంది. నన్ను చాలా తప్పుగా అంచనా వేస్తున్నావు. నీకు నువ్వే చాలా ఎక్కువ అంచనా వేసుకుంటావు. నువ్వు చాలా మండివాడివి. నువ్వు నాకు నచ్చావు. నిన్ను చూస్తుంటే నన్ను నేనే నిలువుటలో చూస్తున్నట్టుంది. వస్తా, మంచి రోజు చూసి వస్తా. నీ గుడ్డకి బండ తీసుకొస్తా. అంటే భయపడడానికి అల్లా తప్పగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకు అనుకుంటున్నారు. రామ్, తులసిరామ్, డీసీపీ తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. కూర్చోవాలండి. లైట్ ఆఫ్ వెళ్ళాలంటావా? వెళ్ళక తప్పదంటావా? 6 నెలలే కదా. నీకు 6 నెలలే ఉంటుంది, నాకు 6 యుగాలుగా ఉంటుంది. నేను మాత్రం ఏం చూడకుండా ఎలా ఉండగలను? నా ప్రతి కదలికలోను, నా ప్రయత్నంలోను నిండే ఉంటాం. సంజన, నిన్ను చూడాలని, నిన్ను చూస్తూ ఇలాగే ఉండుకోవాలని నా మనసు ఎప్పుడు తాటలాడుతూ ఉంటుంది. ఐ లవ్ యూ. మన ప్రేమ నీ మామయ్యతో మాట్లాడేవా? ఇంకా మాట్లాడలేదు. నీ ట్రైనింగ్ పూర్తి వచ్చేసరికి మా మామయ్యని మన పెళ్లి కొప్పిస్తాను. ట్రైనింగ్ నుంచి వస్తూ నీకు ఏం చేస్తున్నాను? నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఆస్తి అంతస్తులు కాదు, ప్రేమ, అనురాగం, నీ గుండెలో కాస్తంత చోటు. నిన్ను ఏనాడు నా హృదయంలో పదిలపరుచుకున్నాను. నిన్ను వినడం అసాధ్యం. నాలోనే ప్రతి అవయవం నీ పేరే చేపిస్తుంది. నీ ప్రేమ కోసమై పరితపిస్తుంది. మన ఇరువురి శరీరాలు వేరైనా మన మనసులు మాత్రం ఒక్కటే నరసింహ. మనసే కాదు, ప్రాణం కూడా ఒకటే. మనల్ని నా ప్రేమికులుగా పుట్టించినందుకు ఆ భగవంతుడు ఈ జన్మకే కాదు ఏ జన్మకే తీర్చుకోలేము. మరి వెళ్ళబోయే ముందు 6 నెలలకి సరిపడా ఏదన్నా గిఫ్ట్ ఇస్తే బాగుంటుందేమో. ఏమిస్తే బాగుంటున్నారు? ఏమిస్తే బాగుంటుందా? ఒక ఎత్తని కౌగిలి, ఒక ఘాటుగా తీయని ముద్దు.
సఖీ మాధురి హృదయ స్వయం ప్రియం కదా సఖీ మాధురి హృదయ అదే కదా కదా ఇదే కూడా శృతి కలిసి జతై ఇలాగే మరిచే క్షణాలలో యద సొదలి కథా కళీలే జతులడిగి జ్వరాలలో చెయ్యి మనోహరి సఖీ మాధురి హృదయ ప్రియ మహాజయాలయ మరి మరి మనువాడమంటూ మనవి చేస్తుంది శుభం ప్రియ జయ అలా ఇలా తొలిరే అంటూ అదుముకొస్తుంది అదో సుఖం చెరి సగమై మనం ఇలాగే ఎదవడిగే మజాలలో రుచి మరిగి మరి ప్రియంగా కసరడిగే నిశాలలో ఒకరి హద్దులను ఒకరు వద్దు అను సరసపు సరి సరి హద్దులను ప్రియ మహాజయాలయ సుఖమే దయా చెరి మనోహరి సఖీ మాధురి హృదయ స్వయం ప్రియం కదా అడవుల్లో చేస్తున్న స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని వీళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. వీళ్ళు ఈ సిటీలో వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ ప్రాణాలు మిగిలిన దాఖలాలు లేవు. ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు వీళ్ళు చెప్పిందే చట్టం, చేసిందే శాసనం. వీళ్ళు కళ్ళు పడితే కన్న పిల్లైనా పిల్ల తల్లైనా మొగుడిపోయినా ఆడదైనా సరే వీళ్ళ కౌగిల్లో కరిగిపోవాల్సిందే. వీళ్ళ కామాగ్నికి బలి కావాల్సిందే.
అన్నా ఆ తులసిరామ్ గారు భైరవ్ సింగ్ మనుషులు అరెస్ట్ చేశాడంట. రంజిత్ సింగ్ విక్రమ్ సింగ్ వెళ్ళా వదిలిపెట్టలేదు. మీ ఇద్దరు వెళ్ళి ఆ తులసిరామ్ గారి సంగతి చూడమని చెప్పాడు అన్న. ఆ తులసిరామ్ గారి బొమ్మలు ఇరుద్దాం తమ్ముడు. తారా తీసేద్దామా? బొమ్మలైతే చాలా గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ తమ్ముళ్ళు. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? గుడికి వెళ్ళి వస్తున్నా అన్నయ్య. ఈ రోజే మీ ప్రయాణం. ఈవినింగ్ బయలుదేరాలి. ఆల్రెడీ మా లగేజ్ రెడీ చేస్తూ ఉంది. నాకే కొంచెం బాధగా ఉంది అన్నయ్య. నరసింహ బాధేంద్ర ట్రైన్కి వెళ్తాను. కానీ నిన్ను చూడకుండా 6 నెలలు ఉండాలంటే బాధగా ఉంది. బాధెందుకురా సింహ నరసింహ, మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? కాబోయే ఐఏఎస్ చిన్నపిల్లలా మాట్లాడుకుని అలా మనకు ఓ తెలిసి తెలియక ముందే మన నుంచి మన అమ్మ నాన్న దూరం చేశాడని ఆ భగవంతుడి మీద కోపం ఉండదు అన్నయ్య. కానీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించి ప్రేమానురాగాలు పంచి అన్నని ఆ భగవంతుడు మాకు బలంగా ఇచ్చాడు. జన్మ జన్మలకు నీకే తమ్ముడుగా పుట్టించమని ఈరోజు మన అమ్మా నాన్నలు బ్రతికుంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ లో ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నందుకు చాలా గర్వపడి ఉండేవాళ్ళు. మాది కాదన్నయ్య, ఇదే ప్రతి రెప్పలా చూసుకుంటూ మాకు చదివి విషయంలో ఏ టైంకి ఏది కావాలో జాగ్రత్తలు తీసుకున్నాం. అన్నానే పదానికి కొత్త నిర్వచనం చూపావు. ఆ అంటే అమ్మలా, నా అంటే నాన్నలా, అన్నీ నీవై మాకు అన్నీ సమకూర్చావన్నాయా. అదే నన్నంత గొప్పవాడిని చేయకండి. మన అమ్మ నాన్న బతుకున్నా కానీ మమ్మల్ని ఎంత అమరాపంగా పెంచాము. అదే నన్నంత గొప్పవాడిని చేయకండి. ఈరోజు మీ కాలేజీలో ఫంక్షన్ ఉందని మీ లెక్చరర్ గారు ఫోన్ చేశారు. బయలుదేరండి. సరే అన్నయ్య. ఓకే అన్నయ్య. గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మందీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే.
శేషానికి తమ్ముడు అయ్యుంది అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగే అన్నంటూ లేకుంటే క్షణమైనాయుగమౌను కడకున్న ఒక్కమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా మానవుడిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఏమండి సింహాచలం ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ ఉందని వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. అవునా? సరే మరి నేను అలా స్టేషన్ దగ్గరికి వెళ్ళేస్తాను మరి. అలాగే వెళ్ళండి. సరే మరి వెళ్ళి వస్తాను. ఏంటండి ఏమైంది మీకు? వెళ్తానంటారు కానీ వెళ్ళరే? వెళ్ళండి. నాకేం కాలేదు. శ్రీమతి గారు ఏమిటండి నా దగ్గర ప్రత్యేకంగా ఏముంది మీకు ఇవ్వడానికి? ఏమండి శ్రీమతి గారు, ఏం తెలియనట్టు మాట్లాడగల నాదేదో నాకు ఇస్తే నేను వెళ్తాను కదా. మేడం నేను ఏడాది వరకు చిక్కున్నానండి. ఇస్తాను కొత్తగా. ఏం తెలియనట్టు మాట్లాడగల అదే నోయ్ నా మామూలు. ఛీ, ఏంటండి మీరు మరి సిగ్గు లేకుండా? చూడండి అందరూ మళ్ళీ చూస్తున్నారు. మీకు వేళాపాలా లేదా? ఆ భోజనానికి వేలు ఉంటుందేమో కానీ ఈ భోజనానికి వేళపాలంటూ ఏముండదు. వేళాపాలా లేకుండా? అబ్బా ఏంటి అదా నాలో మీరున్నారు కదండి, అందుకే అంత బరువున్నాను. భోజనం లేకపోతే లేకపోతుంది. వదలండి, మరీ రోజు రోజు చిక్కువారైపోతున్నారు. చెందు చెందు లేని చుట్టకిన మత్తులో దాని బుక్కల్లో జాబిల్లి కొట్టన దాని బొప్పుల్లో చేమంతి పెట్టన దాని బుక్కల్లో జాబిల్లి కొట్టన దాని బొప్పుల్లో చేమంతి పెట్టన టింగురంగ చక్కనోడి కౌగిలంత పొగిడో టింగు టింగు రెప్పలాడు కళ్ళటంత తాగిడో వాళ్ళు సందెల్లో పూలే కొట్టన వాణ్ణి పట్టేసి గుట్టలో పెట్టన వాళ్ళు సందెల్లో పూలే కొట్టన వాణ్ణి పట్టేసి గుట్టలో పెట్టన నీ ముందు ఒక కొమ్మ గట్టి కాపురాలు చేసయ్యనా నీ ఒళ్ళు పక్క ఒళ్ళు పెట్టి కన్ను సొప్పు కాజయ్యనా కొంగేయాలు సంతా
నేనంటే సాయంకాలం సలే తీరిపోరా టింగురంగ పక్కనమ్మ చెక్కిలంత మకు దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా దాని చెప్పుల్లో చేమంతి పెట్టనా ఇప్పుడే గులాబీల పూదోటుంది చలో అంటలే నమ్మ చెక్కిలంత మకు చెంగు చెంగు ఏడి చూపు కళ్ళకి నిమ్మతులు దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా దాని కొప్పుల్లో చేమంతి పెట్టనా దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా దాని కొప్పుల్లో చేమంతి పెట్టనా
గుండె తారాలు స్వప్నాలేవో. మాటలు మర్యాదగా మాట్లాడండి. వెళ్తాం. ముందు ఒక్క విషయం మాట్లాడి వెళ్తాం. ఏమన్నా పని అదేదో నాతో చెప్పండి. మరేమీ లేదు. గురించి తెలియక ఉంటాడని ఒకరగా సమాధానం చెప్పాడంట. వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పు. చిటికల సవంగా మార్చి మాంసాన్ని కేజీలు లెక్క పార్సల్ చేస్తారు. మీలాంటి వాళ్ళని మా వారి సర్వీస్ లో చాలా మందిని చూశారు. బయటికి వెళ్ళండి. విషం ఉంటుంది, విషం ఉంటుంది. పెట్టుకోవద్దని చెప్పు. మీరు త్రాచుపాములైతే ఈ మెడ చిన్నకొండు చంపే శ్రీకృష్ణుడు నా భర్త. మర్యాదగా బయటికి వెళ్తారా చేస్తారా? మంచిగా చెప్తే అయినట్టు లేదు ఈ పాప. దీన్నే చేద్దాం. దీన్ని అరటి పండు మీద తొక్క తీసినట్టు దీనంటి మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసి దీన్ని అనిపిస్తామన్నా. అర్థమంటావా? ఆ మాట వింటానికి చాలా ఆశంగా ఉంది. చూడటానికి ఇంకా ఆశంగా ఉంటుంది. ఆదంతా మాట్లాడే మాటలు ఇవేనా? పశువులారా ఎన్ని తిట్టినా వింటాం, పడతాం. కానీ ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ పక్కన వచ్చేది మా కోరిక తీర్చు. స్వర్గాన్ని చూపించు.
చూడండి, మా వారు వస్తే మిమ్మల్ని ముక్క ముక్కలు గుప్పు పనులు వేస్తారు. అంత పని జరగకముందే మరి అన్నమానికి వెళ్ళండి. ఏయ్! ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ! ఏమడిగాడు? నీ ఆస్తి లేదే, నీ అంతస్తు ఏమైంది? అది లేదే. ఈ పక్కలో అదే 10 నిమిషాలు చోటు అడిగాడు. అడిగి అలా మాట్లాడతాం. తప్పున్నారా? నీలాంటి వాళ్ళని వెనకేయాలరా? అప్పుడే సమాజం బాగుపడుతుంది, ఆడవాళ్ళకి రక్షణ కలుగుతుంది. దేవలోకంలో ఊర్వశి, దేవిక, ఈ లోకంలో కాయలు, రామన్న, ఈ అందరి అందాలను చేశాడు. అమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బ! ఎంత అందంగా ఉన్నావే! అలాంటి శిల్పానికి పోసినట్టుగా ఉంది. ఎంత అందంగా ఉంటే ఎందుకన్నా ఈ అమ్మ బాబు రాచుకున్నాయి అంటారు. నిన్ను పొందని మగ జన్మ నాకెందుకే? దుర్మార్గులారా, ఆడదాన్ని ఎప్పుడు చూడనట్టు అమ్మంతా చూస్తున్నారే. అరే, మిమ్మల్ని కన్నది కూడా కానదేరా? ఆ విషయం గుర్తుంచుకోండి. అలాగా? కానీ మాకు అలాంటి సెంటిమెంట్ లేవు. అవునప్పా, మరి బొమ్మైనా నీ మగుడిని ఊహించుకో. వాళ్ళు చేసుకొని వెళ్ళిపోదాం. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మీరు నాకు అన్నలాంటి వాళ్ళు. అన్నా, అవసరాన్ని బట్టి అలాంటి పదాలు ఉపయోగిస్తాను. మేమేమైనా నీ అమ్మక పుట్టావా? నువ్వేమైనా మా అబ్బక పుట్టావా? తమ్ముడు ఆగు. దేవుడు చేసి వదిలిపెట్టడం కాదు. అదే సినిమాలోను, అదే నాటకాల్లోను ఇలాంటి రాత్రిలు చేసి చూసి జరుగుం జనానికి బోరు కొడుతుంది. మనం ఇప్పుడు కొత్తదనాన్ని తీసుకొస్తాం. ఇలాంటి సీన్ చూసి ఉండడు. బతికి ఉండగా ఘోర పరాభవం జరిగి ఉండదు. నీ చేతులకున్నా గాజులు పగలబట్టి చెరిపేసి నెల్లో పూలు తీసేసి నెల్లో మంగళసూత్రాన్ని తెంపేసి ఈ తెల్ల చీర కట్టుకో. లేదు లేదు, నా ప్రాణం పోయినా సరే ఆ పని చేయలేను. కర్ణుడి ఎంత కండబలం ఉంది, కవచ కుండలాలు లేవు. శకునికి అంత కసి ఉంది, కానీ నల్లులు లేవు. రావణాసుడి అంత బలం ఉంది. టిక్కెట్ లేకుండా చూపించమంట లేక మీకు నువ్వుగా చేసుకొని ఈ తెల్ల చీర కట్టుకుంటావా? మా చేత చీర ఇప్పించుకోవటం, గాజులు పగల పట్టించుకోవటం, పట్టు చెరిపించుకోవటం, కాలి చంపించుకోవటం ఇవన్నీ చూసి ఈ జనం మమ్మల్ని తిట్టటం బాగోలేదు. ఎందుకే చేస్తాం?
చెయ్యరాదు. ఈ భారతదేశంలో ఎప్పుడైనా ఏ స్త్రీనా సరే భర్త పట్టుకోండిగా పూలు గాజులు తెంపలేదు. నా ప్రాణం పోయినా సరే ఆ పని నేను చేయలేను. దయచేసి నన్ను వదిలేయండి, నన్ను హింసించకండి. రాత్రి రాత్రి వెలుగునాలో పొంగిన వెన్నెల రాత్రి సోపులే మొగలి రేపులై మత్తుగా పిలిచే రాత్రి అరుడు నరుడిపై మల్లెలు కల్లి మైమరపించే రాత్రి ఈ వెన్నెలలో నవరాత్రి అలగా వెగిరే రాత్రి రాత్రి కై పొదమలాగిని కన్నులు మూసే రాత్రి కామ దీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలి రాగినితో అలకరి అలకుల పులి రాత్రి ఆఖరి తెలుపుల తుది రాత్రి పున్నమి రాత్రి రాత్రి పొంగిన వెందెల రాత్రి ఎప్పటికైనా ఈ తెల్ల చీర శాశ్వతం. అంతే వరకు ఇక్కడే ఉంటా. తొందరగా తల తీసుకుపో. కార్డులు సుమైకి తీసుకున్న వాళ్ళు డైరెక్టర్ గారికి ఇవ్వాలండి. ఎవరు పట్టుకెళ్ళారు? కార్డులు సుమైకి డైరెక్టర్ గారికి ఇవ్వాలి. కార్డులు సుమైకి ఎవరి దగ్గర ఉందో దయచేసి డైరెక్టర్ గారికి ఇవ్వాలండి. పట్టుకొచ్చి డైరెక్టర్ గారికి ఇవ్వాలి. రాదంతరం
జరగాల్సిన గౌరవం అంతా జరిగిపోయిందండి. పవిత్రాన్ని వదిలే, లేదంటే శాంతి లేచిపోతాయి. పెట్టుకున్నా సరే చెప్పుకొని పువ్వు పెట్టరా, చెప్పుకొని సానిపిస్తారా, చెప్పుకొని సరుకు పోసావా, మా చెప్పుకొని సాడి భయ్యా, మా చెప్పుకొని కన్ను పెట్టరా.
పారాయణ నాకు సంత పిచ్చలు కూడగల పారాయణ కలుగు సుచనలు కానికి పోయేనా జీవు గెలిపిన కొంత పుడుపోయేనా మా భాగాలు కోరుంది పోయేనా మా బాధను బొట్టుకున్న ఉంటే బాగుండునా చదువుకొని నడక నేర్చావా అన్ని చదువుకొని బడికి పంపావా మా చేతితో నాటికి పంపాలా ఆ చూపుతూ మంటలు కలపాలా కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీళ్ళు తాడు అన్నారు. రగులుతున్నాయి అగ్ని సాక్షిగా సాక్షిగా సినిమా